హాయ్ అందరికీ. మరో షార్ట్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. ఇది కామెడీ స్టోరీ. మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అల్లరి దెయ్యం. రచయిత శ్రీ విజయదుర్గ. వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఏయ్ మొద్దు, లెగవే. అర్ధరాత్రి దాటి చిమ్మ చీకటి అయ్యింది. ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? చచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ దెయ్యాల రూల్స్ తెలియదు. దెయ్యాల డిగ్రీ పూర్తి చెయ్యలేదు అంటూ అప్పటికింకా నిద్రలో జోగుతున్న అలేఖ్య దెయ్యాన్ని నిద్రలేపింది శ్రీకర్ దెయ్యం. అబ్బా ఉండరా నువ్వు నీ దయ్యాల కాలేజు. చచ్చాక కూడా చదివేంటిరా? ఇక్కడ కూడా చదివి డిగ్రీలు సంపాదించి ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలాలా? నా వల్ల కాదు. ఇదేదో బతుకున్నా బాగుండేది. ఆ దరిద్రుడి వల్ల అనవసరంగా చచ్చిపోయాను. పోనీలే హాయిగా చచ్చాను, ఇక ఏ గోల ఉండదు అనుకుంటే ఇక్కడ కూడా ఈ చదువు గోల ఏంటి? పో, నేను ఈవేళ కాలేజీకి రాను, నాకు మస్తు నిద్ర వస్తుంది అంటూ మరలా చెట్టు కొమ్మకి తన తోకను చుట్టుకుని ఉయ్యాల ఊగుతూ నిద్రలోకి జారుకుంది అలేఖ్య దెయ్యం. అలేఖ్య మాట వినేలా లేదని, దెయ్యాల లీడర్ అంకమ్మ వస్తే గాని పని అవ్వదని, సరేనే ఇష్టం, ఈవేళ మన దెయ్యాలందరికీ ఒక్కొక్కరిగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంది. ఈవేళ నువ్వు తప్పించుకోలేవు. అసలే నీ మీద అంకమ్మ తోక వరకు కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు క్లాస్కి రాలేదు అని తెలిసిందో నీ తోక కత్తిరించి ఆ భూతాల భూషయ్యకి అప్పగించేస్తుంది. అప్పటికి వాడు నిన్ను పెంపుడు దయ్యం చేసుకుని నీతో ఆడుకుంటాడు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇప్పటి వరకు ఆడుకున్నది చాలు. కాస్త సీరియస్గా ఆలోచించు. లైఫ్ని సీరియస్గా తీసుకోకబట్టే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ఇప్పుడన్నా బాధ్యతగా ఉందాం. లేచిరా అన్నాడు శ్రీకర్. అవును, నువ్వు అన్నది కరెక్టే. మన తొందరపాటుతో మనల్ని ప్రేమించిన వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఒత్తిడిని తట్టుకోలేక నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాలు కోల్పోయాము. కానీ చచ్చి ఏం సాధించాం? బ్రతికి ఉన్నప్పుడు మనం చేయాల్సినవి ఏమైతే చేయకుండా వదిలేసామో ఇప్పుడు అవన్నీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సరే, ఇక్కడ పని అయినా సరిగా పూర్తి చేయగలిగితే మన వాళ్ళని కలుసుకుని ఒకేసారి మనం పైలోకాలకి వెళ్ళిపోవచ్చు అని శ్రీకర్తో పాటు కాలేజీకి బయలుదేరింది అలేఖ్య. శ్రీకర్తో గాలిలో తేలుతూ వెళుతున్న అలేఖ్య, ఒరే శ్రీ, లేట్ అయిందని అంకమ్మ శివాలు తొక్కదు కదా. అసలే దానికి నేనంటే మంట. 2 సంవత్సరాలలో అయిపోవాల్సిన డిగ్రీ మరో 2 ఏళ్ళు చదువుతున్నాను. అయినా నేను ఫెయిల్ అవ్వడానికి కారణం అదే అని నా డౌట్. నేను అన్నీ బాగానే చేశాను, ఒక్క ప్రాక్టికల్లోనే తడబడ్డాను. దానికే నన్ను ఫెయిల్ చేసేసింది వంకర తోక మొహంది అని అంకమ్మను తిట్టుకుంటూ శ్మశానం మధ్యలో ఉన్న పెద్ద ఊడల మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంది. అప్పటికే అక్కడ అంతా సిద్ధంగా ఉన్నారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ బ్యాచ్లో సూపర్ యాక్టివ్ అయిన సోమాలియా తన పొడవైన తోకని వయ్యారంగా తిప్పుతూ, పచ్చగా మెరుస్తున్న తన కోల కళ్ళను తిప్పుతూ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసింది. అప్పటి వరకు అలేఖ్యతో కలిసి వచ్చిన శ్రీకర్ సోమాలియా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉండడంతో అలేఖ్యను వదిలి కాస్త వేగంగా మర్రి చెట్టును చేరి ఒక ఊడని పట్టుకుని ఊగుతూ సోమాలియా కోల కళ్ళల్లోనే చూస్తూ ఉన్నాడు. హఠాత్తుగా తనను వదిలి వెళ్ళిపోయిన శ్రీకర్ని ఆశ్చర్యంగా చూస్తూ, సచ్చినోడా, పిల్లదయ్యం కనపడగానే నన్ను వదిలి వెళ్ళిపోతావా? చెప్తా నీ సంగతి. దానికి నీకు గొడవలు పెట్టకపోతే నా పేరు అలేఖ్యే కాదు అంటూ తన తోకని కోపంగా తిప్పుతూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అలేఖ్య ఆలస్యంగా రావడం గమనించిన అంకమ్మ అలేఖ్య వెనకగా వచ్చి, ఈవేళ కూడా ఆలస్యంగా వచ్చావు. నీకు ఇంకా బాధ్యత రాదా? నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు మాత్రం ఇక్కడ పాతుకుపోయావు. ఈవేళ టాస్క్ సరిగ్గా చెయ్యలేదో ఆ భూతాల భూషయ్యని పిలుస్తాను. వాడు ఈవేళ ఈ శ్మశానంలోనే ఉంటాడు. మరి జాగ్రత్త. తన తర్వాత నువ్వే చెప్పాల్సింది. వెళ్ళి ముందు నిలబడు అని ఆర్డర్ వేసింది. అలేఖ్య అంకమ్మని మనసులోనే తిట్టుకుంటూ ముందుకు వెళ్ళి నిలబడింది. అలేఖ్యను చూసిన అలేఖ్య జూనియర్ సుహా నవ్వును దాచుకుంటూ, ఏంటి సిస్టర్, ఈవేళన్నా మీరు ఫినిష్ చేస్తారా, లేదా మళ్ళీ ఏదైనా తత్తరబిత్తర చేస్తారా అంది. అలేఖ్య సుహాని చూసి, నీకు నేనంటే లోకమైపోయాను కదా, ఈవేళ మీ అందరికీ నేనేంటో చూపిస్తా అంటూ నీలం రంగులో మెరుస్తున్న కళ్ళను ఆరెంజ్ కలర్లోకి మార్చింది. తనకి కోపం వచ్చింది అన్నట్టుగా.
సుహా నవ్వుతూ, అయ్యో అక్క, కోపం వస్తే కళ్ళు ఎర్రగా మారాలి, ఆరెంజ్ కలర్లోకి కాదు అంది. పోవే, నా ఇష్టం అంటూ ముందుకు చూసింది అలేఖ్య. సోమాలియ తన గురించి చెప్పి తను నేర్చుకున్న ట్రిక్స్ అన్నీ ప్లే చేసింది. అంకమ్మతో శభాష్ అనిపించుకుంది. అలేఖ్య కాస్త జలసీతో సోమాలియాను చూసి మొహం తిప్పుకుంది. మర్రి చెట్టు ముందు ఉన్న మరో చెట్టు మీద ఉన్న సోమాలియా అక్కడ నుంచి గాలిలో తేలుతూ వస్తుంటే మర్రి ఊడ తగులుకుని పడబోయింది. తననే ఆరాధనగా చూస్తున్న శ్రీకర్ గబాలున ఎదురు వెళ్ళి సోమాలియాను తన తోకతో చుట్టి పట్టుకున్నాడు. సోమాలియా సిగ్గుగా శ్రీకర్ వైపు చూసి థ్యాంక్స్ చెప్పి శ్రీకర్ను విడిపించుకుని వెనక్కి వెళ్ళిపోయింది. అదంతా చూసిన అలేఖ్య అబ్బో అని ఒక సౌండ్ ఇచ్చింది. అలేఖ్య ఇంకా వెళ్ళకపోయేసరికి తన పక్కనే ఉన్న సుహా అక్క, ఇప్పుడు నువ్వే వెళ్ళు త్వరగా అని గుర్తు చేసింది. ఓహ్, నేనేనా? ఆ సొట్టమొహందాన్ని చూస్తూ ఉండిపోయా. ఎంత టెక్కో దీనికి అని మూతి తిప్పుకొని మర్రి చెట్టు ముందు ఉన్న చెట్టు కొమ్మ మీదకు వెళ్ళి తన గురించి అందరికీ తెలుసు అని తెలిసినా మళ్ళీ అంతా చెప్పింది. అంతా అబ్బా, ఇంకా ఎన్నిసార్లు వినాలో దీని సోది. ఇప్పటికైనా ఇది మన ఊడల మర్రి వదిలి వెళుతుందో ఇంకా ఇక్కడే ఉంటుందో దీని పర్ఫార్మెన్స్ తెలుస్తుందిలే అని అనుకుంటూ అంతా చిన్నగా నవ్వుకున్నారు. అలేఖ్య అందరి వైపు ఒక చూపు చూసి ఎవరికీ తెలియకుండా తను ప్రాక్టీస్ చేసిన దానిని ప్రజెంట్ చేసింది. అంతా కళ్ళు అప్పగించి అలేఖ్యనే చూస్తూ ఉండిపోయారు. అలేఖ్య చెట్టు కొమ్మ మీద నుంచి ముందుకు గాలిలో తేలుతూ వచ్చి తన చేతులు చాచి గిరగరా తిరుగుతూ గుండ్రని బంతిలాగా మారి చందమామ చేతికి అందుతుందా అన్నట్టు కనపడింది. కొంత సమయం అలానే ఉన్న అలేఖ్య నెమ్మదిగా తన చేతులు తోక పురివిప్పినట్టుగా విప్పుతూ తెల్లని నెమలిలా మారింది. ఎప్పుడూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అంకమ్మతో తిట్లు తినే అలేఖ్య ఎవరూ చేయని విధంగా చేసేసరికి అంతా అభినందిస్తున్నట్టు వాళ్ళ తోకలు పైకి లేపి ఊపారు. సోమాలియా పక్కన ఉన్న శ్రీకర్ అలేఖ్య చేసిన దానికి కళ్ళు ఆర్పడం మానేసి చూస్తూ ఉండిపోయాడు. అలేఖ్య తాను ప్రజెంట్ చేయాలి అనుకున్నదంటా ప్రజెంట్ చేసి చివరిలో గాలిలో కలిసిపోయేలా తనని తాను మార్చుకుని కాసేపు అదృశ్యం అయిపోయింది. ఈసారి ఆశ్చర్యపోవడం అంకమ్మ వంతు అయ్యింది. అంతా అలేఖ్య ఏది అని కంగారుగా చూసుకునే లోపు అలేఖ్య సుహా పక్కన ప్రత్యక్షమయ్యి ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అంది. సుహా తన పక్కన హఠాత్తుగా ప్రత్యక్షమైన అలేఖ్యను చూసి దడుచుకుని ఓహ్, నువ్వెలా ఇలా చేశావు? సిస్టర్, నీకు మాయమయ్యే శక్తి ఉందా అని ఎంతో ఆశ్చర్యంగా అడిగింది. అంకమ్మ తేరుకుని అలేఖ్యను పిలిచి నీకు ఇదెలా తెలుసు? ఎక్కడ నేర్చుకున్నావు అని కళ్ళు ఎర్రగా పెట్టుకుని అడిగింది. ఇది నాకెప్పుడో వచ్చు. అది పర్ఫామ్ చేస్తే నన్ను దెయ్యాల్లోకం పంపించేస్తావు. అందుకే ఇంతవరకు చెయ్యలేదు అంది. మరి ఇప్పుడెందుకు చేశావు అని అంతే కోపంగా అడిగింది అంకమ్మ. శ్రీ నా ఫ్రెండ్, తనని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తన ట్రైనింగ్ ఇక్కడ పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉండాలని అలా చేశాను అని ఎంతో స్థిరంగా చెప్పింది. ఓహో, అలాగా. చనిపోయాక కూడా నీకు శ్రీకర్ కావాలా? అంటే చచ్చి శ్రీకర్ని సాధించుకుందాము అని ప్లాన్ చేశావా అంది. లేదు, నేను శ్రీకర్ చచ్చిపోవాలి అనుకోలేదు. కానీ తనని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. అసలు శ్రీకి నేనెవరో కూడా తెలియదు. నేను చచ్చిన 2 సంవత్సరాలకి తనని ఇక్కడ చూసి చాలా సంతోషించాను. కానీ తను కూడా నాలానే చనిపోయి వచ్చాడేనే, చాలా బాధపడ్డాను. బ్రతికి ఉన్నప్పుడు దొరకని తన స్నేహం ఇప్పుడు నాకు దొరికింది. అందుకే ఇలా చేశాను అంది. మరి దీనికి శిక్ష ఏంటో తెలుసా అంది అంకమ్మ. అలేఖ్య మౌనంగా తల వంచుకుంది. అలేఖ్య చెప్పింది విన్న శ్రీకర్ షాకింగ్గా తన వైపే చూశాడు. అంకమ్మ కాసేపు అలేఖ్యను కోపంగా చూసి పెద్దగా నవ్వుతూ నాకు తెలిసే అల్లరి దెయ్యం, నువ్వు కావాలనే శ్రీకర్ కోసం అలా చేస్తున్నావని. దెయ్యాల లోకం నుండి నీ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకుని నువ్వు శ్రీకర్ ట్రైనింగ్ అయ్యే వరకు ఉండేలా నేనే చేశాను. ఇక నీ ట్రైనింగ్ శ్రీకర్ ట్రైనింగ్ ముగిసింది. మీరు ఇద్దరూ ఇక దయ్యాల లోకం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చెయ్యండి అంది. అలేఖ్య సంతోషంగా వావ్, నిజమా? నువ్వు సూపర్ అంకీ అంటూ అంకమ్మను తన తోకతో చుట్టి గాలిలో పైకి లేపింది.
ఒసేయ్, నీ అల్లరి పాడుగాను నన్ను దింపవే, కళ్ళు తిరుగుతున్నాయి అంది అంకమ్మ. శ్రీకర్ అలేఖ్య దగ్గరికి వచ్చి ఆరాధనగా చూశాడు. ఒరేయ్, దీన్ని తీసుకుని ఆ మర్రి చెట్టుకు ఉన్న తొర్రలో నుంచి దెయ్యాల లోకం పోరా, నేను దీనిని ఇంక భరించలేను అంది అంకమ్మ. శ్రీకర్ అలేఖ్యను తీసుకుని మర్రి చెట్టు తొర్ర వైపు వెళుతుండగా అంకమ్మ, ఏయ్ సోమాలియా, నువ్వు కూడా వాడితో పో అంది. అప్పటికే మర్రి చెట్టు తొర్రలో ఉన్న దయ్యాల లోకంలో అడుగుపెట్టిన అలేఖ్య, ఒసే అంకమ్మ, నాపై రివెంజ్ ఇలా తీర్చుకున్నావా? నేను ఎక్కడ సుఖపడిపోతానో అని దాన్ని మాతో పంపిస్తున్నావు కదా, చెప్తానే నీ పని. దెయ్యాల లోకంలో పర్మిషన్ తీసుకుని వెనక్కి వచ్చి మరీ నీ పని పడతా అని రంకెలు వేసింది. అంతా అలేఖ్య అరుపులు విని నవ్వుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఒకనాటి అర్ధరాత్రి. సమయం అర్ధరాత్రి 12 దాటి 15 నిమిషాలు అయ్యింది. నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకున్న పవన్ బైక్పై ఒక్కడే బిక్కుబిక్కుమంటూ నిర్మానుష్యమైన రోడ్లో వెళుతున్నాడు. తను ఉండే రూమ్ ఊరికి చివర ఉండడం మూలాన రూమ్కి వెళ్లే దారిలో ఒక శ్మశానాన్ని దాటి వెళ్లాల్సి వచ్చేది. చిన్నప్పటి నుంచి ఎంతో భయస్థుడైన పవన్కి రోజు రాత్రి సమయంలో ఆ శ్మశానం దాటి వెళ్ళడం పెద్ద సమస్య అయిపోయింది. కానీ ఏం చేస్తాడు? ఆ కంపెనీతో తప్పితే వేరే ఎక్కడా తన క్వాలిఫికేషన్కి ఉద్యోగం దొరకడం కష్టం. అందుకే తప్పక అక్కడే కంటిన్యూ అవుతున్నాడు. పోనీ రూమ్ అన్నా ఆఫీస్కి దగ్గరగా తీసుకుందామంటే వచ్చే జీతం రూమ్ రెంట్కే సరిపోతుంది. ఇక తప్పక అలా రోజు వెళ్ళి వస్తున్నాడు. ప్రతిరోజు తనతో వచ్చే రూమ్మేట్ రాహుల్ సడన్గా ఆ రోజు సాయంత్రం ఊరికి వెళ్ళడంతో పవన్ ఒక్కడే అయిపోయాడు. శ్మశానం దగ్గరికి వచ్చేసరికి పవన్ గుండె వేగం పెరుగుతూ వచ్చింది. బైక్ స్పీడ్ ఎంత పెంచాలని చూసినా స్పీడోమీటర్ 40 దాటడం లేదు. బైక్ శ్మశానం గేట్ ముందుకు నుంచి దాటి వెళ్లాల్సింది కాస్త చివరి నిమిషంలో బైక్ హ్యాండిల్ శ్మశానం వైపు తిరిగింది. పవన్ ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూసినా బైక్ తన కంట్రోల్లో లేదు. బైక్ హ్యాండిల్ వదిలి 2 చేతులు జోడించి దండం పెడుతూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ఎత్తుకున్నాడు. బైక్ గేట్ ముందుకు రాగానే గేట్ ఎవరో తెరిచినట్టు నెమ్మదిగా తెరుచుకుంది. కళ్ళు మూసుకున్న పవన్ మధ్య మధ్యలో ఒక కన్ను తెరిచి చూస్తున్నాడు. కన్ను పొడుచుకున్నా కనపడని చీకటిలో బైక్ దూసుకుపోతుంది. కొంత సమయం ప్రయాణించిన బైక్ హఠాత్తుగా ఆగిపోయింది. బైక్తో పాటు పవన్ గుండె కూడా ఆగిపోతుందేమోనని భయపడ్డాడు. ఎంతసేపటికి ఏమీ తెలియకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాము అనుకుని బైక్ని స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ట్ అవ్వలేదు. ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ కాలేదు. కొంతసేపటికి చెవులు భరించలేని పెద్ద సౌండ్ రావడంతో చెవులు 2 మూసుకున్నాడు. ఆ సౌండ్ క్రమక్రమంగా తగ్గుతూ అమ్మాయి నవ్వులాగా మారింది. ఎక్కడో దూరంగా వినిపిస్తున్న నవ్వు క్రమక్రమంగా తన దగ్గరగా వినపడడంతో పవన్కి గుండె జారి ప్యాంట్లోకి వచ్చింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఎంతో భయంతో వణికిపోతున్న పవన్ భుజాలపై ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించడంతో భయంతో కొయ్యిబారిపోయి బిగుసుకుపోయాడు. పవన్ భుజం మీద చెయ్యి వేసిన ఆ వ్యక్తి పవన్ భుజాన్ని పట్టుకుని కుదుపుతూ, రే పవన్ దేర అంజి సూర హనుమా, ఎందుకు రానికంత భయం, కళ్ళు తెరువు అన్నాడు పవన్ భుజం మీద చెయ్యి వేసిన వ్యక్తి. తను ఎవరికైనా తన పేరు పవన్ అనే చెప్తాడు. తన పూర్తి పేరు ఎప్పుడూ చెప్పడు. తనకున్న అతి భయానికి తన తాతయ్య హనుమంతుడి పేర్లు అన్నీ కలిపి పవన్ వీర అంజి సూర హనుమ అని పెట్టాడు. జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి అందరికీ తన పేరు పవన్ అని మాత్రమే చెప్పాడు. తన పూర్తి పేరు తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తన పూర్తి పేరుతో ఒక అమ్మాయి గొంతు వినిపించేసరికి ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచి చూశాడు. అమావాస్య చీకటిలో చందమామలా మెరిసిపోతున్న అందమైన రూపం తన కళ్ళ ముందు కనపడింది. అంతవరకు భయంతో దడదడా కొట్టుకుంటున్న గుండె తన కళ్ళ ముందు ప్రత్యక్షమైన అందమైన రూపాన్ని చూస్తే కాస్త నెమ్మదించింది. పవన్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని తన వైపే చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఆ పవన్ నెత్తి మీద చిన్నగా కొట్టి, ఇంతవరకు నన్ను గుర్తుపట్టలేదా? నేను రా అలేఖ్యని, గుర్తుపట్టలేదా అంది. పవన్ అలేఖ్య ముఖంలో కనిపిస్తున్న అందానికి ముగ్ధుడై
తను అడుగుతున్నది తన చెవులకు సోకలేదు. కన్ను ఆర్పకుండా అలేఖ్యని చూస్తూ నిలబడిపోయాడు. అలేఖ్య అంత అరుస్తూ పవన్ని పిలుస్తున్నా పవన్ తనకేదీ పట్టనట్టుగా అలేఖ్య వైపే గుడ్లప్పగించి గుడ్లగూబలా చూస్తూ ఉంటే, ఒరేయ్ డిప్పం, నీకింకా నేను గుర్తు రాలేదనా అంటూ నెత్తిమీద టపటపా 2 ముట్టికాయలు కొట్టింది. అలేఖ్య కొట్టిన దెబ్బలకి టాప్ లేచిపోయినట్టు అనిపించిన పవన్ ఒక చేతితో తల రుద్దుకుంటూ, నీకేం పోయేకాలం వచ్చిందే, అయినా నువ్వెవరు? అలేఖ్య అని చెప్తే గుర్తుపట్టడానికి నువ్వేమైనా సినిమా హీరోయిన్ అనుష్క అనుకుంటున్నావా? నాకు నువ్వెవరో తెలీదు అన్నాడు. అలేఖ్య కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, ఎరా దున్నపోతూ, నన్నేం మర్చిపోతావా అని తన కాలు మడిచి పవన్ పొట్టలో గుద్దింది. అబ్బా, చచ్చాన్రా దేవుడా అని పొట్ట పట్టుకుని, ఎవరు మహాతల్లి నువ్వు? అర్ధరాత్రి కొరివిదెయ్యంలా నా ముందుకు వచ్చి నన్ను చితక్కొడుతూ నేనెవరో తెలీదా అని అడుగుతున్నావు? నిజం చెప్తున్నా, నిజంగా నువ్వెవరో తెలియదు. నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో అని ఒక చేత్తో పొట్ట పట్టుకుని మరో చేత్తో తలపై రుద్దుకుంటూ అన్నాడు. అలేఖ్య ఒక నిట్టూర్పు విడిచి, సరేరా చెప్తున్నాను విను, నీది ఉరవకండే కదా అని అడిగింది. అవును, నాది ఉరవకండే, నా చిన్నతనంలో ఉన్నామని అమ్మ అంటూ ఉండేది. అయితే ఇప్పుడేంటి అన్నాడు. అంటే ఉరవకండ అని చెప్పినా నీకు గుర్తు రాలేదా అని గుర్రుగా చూసింది అలేఖ్య. అబ్బా, సస్పెన్స్లో పెట్టకు తల్లి, ఇన్ని ప్రశ్నలు నా వల్ల కాదు, నువ్వే ఏకబిగిన చెప్పేసేయ్ అని 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. సరే చెప్తున్నా విన్ను, ఉరవకొండలో నువ్వు విజ్ఞాన్ స్కూల్లో చదివావు కదా, అదే స్కూల్లో నీతో పాటు నేను కూడా చదివాను. కాకపోతే అప్పుడు నువ్వు 2nd క్లాస్, నేను యూకేజీ. నీతో పాటే నీ చెయ్యి పట్టుకుని నేను స్కూల్కి వచ్చేదాన్ని. నీతో పాటే నీ క్లాసులో పక్కనే కూర్చుంటానని గొడవ చేసేదాన్ని. టీచర్ నా గోల భరించలేక ఒప్పుకునేది. ఇద్దరం పక్కపక్కనే కూర్చునే వాళ్ళము, ఎప్పుడూ స్నేహంగా ఉండేవాళ్ళము. కానీ 2nd క్లాస్ అవ్వగానే నిన్ను మీ అమ్మ వాళ్ళు తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు. అప్పట్నుంచి నువ్వు ఎక్కడున్నావో ఏంటో నాకు తెలియలేదు. అలా మనిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్ అంది. పవన్ నోరు తెరిచి అలేఖ్య వైపు చూస్తూ, ఏంటి నువ్వు నేను ఒకే స్కూలా? మనిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళమా? నువ్వు ఎల్కేజీ, నేను 2nd క్లాసా? మరి యూకేజీ చదువుతున్న నీకే అంత వివరంగా అన్నీ జ్ఞాపకం ఉండి 20 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చావు. మరి నాకేంటి ఏం గుర్తులేదు అన్నాడు. నీది మట్టి బుర్ర కదరా, ఇంకేం గుర్తుంటుంది? సరే గాని బండిది. అవును, ఇంత అర్ధరాత్రి శ్మశానంలో ఏం చేస్తున్నావు? కొంపతీసి నువ్వేమైనా భూత వైద్యుడివా ఏంటి అని పెద్దగా నవ్వింది. అంతవరకు అలేఖ్యతో మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నాను అనేది మర్చిపోయిన పవన్కి తాను శ్మశానంలో ఉన్నాను అనే విషయం జ్ఞాపకం వచ్చి, అమ్మో, నేను శ్మశానంలో ఉన్నాను కదా, నిన్ను చూసి షాక్లో అన్నీ మర్చిపోయాను. నా బండి స్టార్ట్ కావడం లేదు, నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడేయి, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ఆడపిల్లను, నాకే భయం లేదు, నీకెందుకురా భయం? అసలు బండి సరిగా స్టార్ట్ చేసావా? ఏది మళ్ళీ స్టార్ట్ చేయి అంది. ఈసారి పవన్కి ఫస్ట్ కిక్కే బండి స్టార్ట్ అయింది. అరే, ఇందాక ఎంత కొట్టినా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు భలే స్టార్ట్ అయ్యింది. సరే ఎక్కు, నిన్ను ఎక్కడ దింపాలి? అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. హా, ఈవేళ అమావాస్య కదా, అర్ధరాత్రి దెయ్యాల సమావేశం అవుతుంది. అక్కడ పల్లీలు అమ్ముకుంటే మంచి బిజినెస్ అవుని వచ్చాను. కొన్ని మిగిలాయి, తింటావేంటి అంది. పవన్ ఉడుక్కుంటూ, నీకు ఎటకారం బాగా ఎక్కువ కదా, అసలు ఈ సమయంలో ఇక్కడ ఏం పని నీకు అని మళ్ళీ అడిగాడు. అన్నీ తర్వాత చెప్తాను. మీ ఫ్రెండ్ రాహుల్ ఊరు వెళ్ళాడని, ఇవాళ ఒక్కడవే రూమ్లో ఉండాలని ఫీల్ అవుతున్నావుగా, అందుకే వచ్చాను అంది. పవన్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తను ఎవరో తనకు తెలియదు, కానీ తను తెలిసినట్టుగా తన పుట్టు పూర్వోత్తరాలతో సహా చెప్తుంది. సరే, నెమ్మదిగా తెలుసుకుందాం. ఈ అర్ధరాత్రి ఈ శ్మశానంలో ఎందుకు? ముందు ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి అని బైక్ స్పీడ్ పెంచి శ్మశానంలో నుంచి రోడ్డుపైకి వచ్చాడు. పవన్తో పాటు బైక్ వెనుక కూర్చున్న అలేఖ్య ముందు నుంచే తన తలను వెనక్కి తిప్పి చెట్టు పై కొమ్మ పట్టుకుని ఊగుతున్న శ్రీకర్కి బాయ్ అని చెప్పి చెయ్యి ఊపింది. పవన్తో బైక్ మీద వెళ్తూ, ముందుగా నీ భయాన్ని పోగొట్టాలిరా,
ఇలా ఉంటే ఈ లోకంలో ఎలా బతుకుతావు? అందుకే నీ కోసం వచ్చాను అని ఆలోచిస్తూ ఉండిపోయింది. బైక్ ఆగడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చి బైక్ దిగింది అలేఖ్య. పవన్ బైక్ పార్క్ చేసి వచ్చి, పెళ్ళికాని అమ్మాయివి, పెళ్ళికాని అబ్బాయితో రూమ్కి వస్తున్నావు, పర్లేదా? రేపొద్దున జనాలు ఏమైనా తప్పుగా అనుకోవచ్చు, నీకు ఇబ్బంది లేదా అన్నాడు. ఎవర్రా నా గురించి అనేది? నాకు ఆ భయమేం లేదు, పద అంది. బిల్డింగ్కి ఒక పక్కగా ఉన్న మెట్లు ఎక్కి పై ఫ్లోర్కి చేరుకున్నారు. ఒక పక్కగా 2 గదులతో ఉన్న చిన్న పెంట్ హౌస్ లాంటి ఇంటి ముందు గుమ్మానికి వేలాడుతున్న నిమ్మకాయలు, పాత అరిగిపోయిన చెప్పు, చీపురు కట్టను చూసి, ఇదేంట్రా, ఎవరైనా గుమ్మానికి అందంగా పువ్వులు కట్టుకుంటారు, ఇంకా మామిడాకులు కట్టుకుంటారు, ఇంకా చెప్పాలంటే డెకరేటివ్ ఆర్టికల్స్ కట్టుకుంటారు, నువ్వేంట్రా ఇవి కట్టుకున్నావు అంది. పవన్ అలేఖ్య దగ్గరగా వచ్చి ఏదో రహస్యం చెప్తున్నట్టుగా, అదా, ఇక్కడికి శ్మశానం కొంచెం దగ్గరగాదా, నేను అసలే రూమ్లో ఎక్కువ ఉండను, నేను లేని సమయంలో ఏదైనా దైవ్యం వచ్చి నా రూమ్ కబ్జా చేసేస్తే మళ్ళీ నేను ఎక్కడుండేది, అందుకే ఏ దెయ్యం నా రూమ్ వైపు రాకుండా ఉండాలని గుమ్మానికి రక్షగా ఇవన్నీ కట్టాను అని ఎంతో గొప్పగా చెప్తున్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని గర్వంగా చెప్పాడు. అలేఖ్య తల కట్టుకుని, పిరికి వెదవా అని తిట్టి పవన్ చేతిలో తాళం లాక్కుని తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. చిన్న బెడ్ బల్బు వెలుగు మాత్రమే ప్రసరిస్తున్న ఆ గదిలో ఆ చీకటి వెలుగులోనే తడుముకుంటూ లైట్ వేసింది. లైట్ వేసి ఆ గది అవతారాన్ని చూసిన అలేఖ్య పెద్దగా కేక వేసింది. అలేఖ్య కేక విన్న పవన్ దడుచుకుని, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు. అలేఖ్య పవన్ వైపు వింతగా చూస్తూ, ఒరేయ్, నీకు భయం అని తెలుసు, కానీ మరీ ఇంత అని తెలియదురా, ఇది ఇల్లా మున్సిపాలిటీ డంపింగ్ యార్డా? ఏంట్రా ఎటు చూసినా గోడలకి ఆ చీపుర్లు, కన్నాలు పడ్డ పాత చెప్పులు, టైర్ ముక్కలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు వేలాడుతున్నాయి. ఆ మంచం మీద దుప్పటి ఏంట్రా ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్నది వేసుకున్నావు, మరీ ఇంత దారుణంగా ఉన్నావా అంది. పవన్ బుర్రగొక్కుంటూ, చెప్పానుగా పక్కన శ్మశానం ఉందని, బయట గుమ్మానికి కట్టిన ఆ రక్ష దాటుకుని పొరపాటున లోపలికి వచ్చినా వీటన్నిటి వల్ల అది భయపడి పారిపోరుద్ది, అందుకని ఇలా సెట్ చేశా అన్నాడు. నీ వెర్రి మొహం వెతవా, ఇంత పిరుకోడు అనుకోలేదు, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకే తలవంపులుగా ఉంది, అసలు ఎక్కడ పడుకోవాలిరా ఈ చెత్తలో అంది. ఇది చెత్త కాదు, పెద్ద మాంత్రికుడి చేత ఆదివారం అమావాస్య రోజు 10,000 ఖర్చు పెట్టి మంత్రించి తెచ్చినవి, చాలా పవర్ఫుల్, ఇవి తెచ్చి ఇలా ఇంట్లో కట్టుకుని మంచానికి కింద పెట్టుకున్నప్పటి నుంచి నాకు అసలు ఎటువంటి భయం అనిపించట్లేదు, చాలా ధైర్యంగా ఉంది తెలుసా అని ఎంతో గొప్పగా చెప్పాడు. అలేఖ్య కోపంగా పవన్ని కొట్టడానికి వెళ్ళి మరలా తనని తాను కంట్రోల్ చేసుకుని, ఒరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, నీకు ధైర్యం టన్నులు టన్నులు ఇస్తాను, దయచేసి ఇవన్నీ తీసి పడేయరా అని చేతులు 2 జోడించి అడిగింది. అలా ఎలా పడేస్తాను, అస్సలు పడేయను, అవి రూమ్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం, అదిగో రాహుల్ గాడి బెడ్, వెళ్ళి దాని మీద పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నాకు నిద్ర వస్తుంది అంటూ తన భుజానికి తగిలించుకున్న ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పడేసి డ్రెస్ మార్చుకుని తన బెడ్ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టుకుని ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న దుప్పటి మెడ వరకు కప్పుకొని ఒక చేత్తో చిల్లులు పడ్డ పాత చెప్పు, మరో చేత్తో చీపురు కట్టను పడుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అలేఖ్య పవన్ చేస్తున్న దానికి విపరీతంగా నవ్వుకుంటూ రాహుల్ మంచం మీద మఠం వేసుకుని తను ఏం చేయడానికి వచ్చిందో దానికోసం ఆలోచిస్తూ తెల్లవారే వరకు కూర్చుని ఉండిపోయింది. బాగా తెల్లవారాక మెలకు వచ్చిన పవన్ కళ్ళు తెరిచి చూశాడు. తను రోజూ లేచిన వెంటనే చూసే చీపిరి, చెప్పు, ఆ పైన వేలాడే నిమ్మకాయలు, ఎండుమిర్చి గుత్తులు కనపడకపోయేసరికి గబాలను లేచి కూర్చుని గది అంతా చుట్టూ చూసుకున్నాడు. అమ్మో, నా గదిలో దొంగలు పట్టారు, నా వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయారు అని గగ్గోలు పెట్టాడు. పవన్ అరుపులకు పవన్ పెంట్ హౌస్ కింద ఉండే ఇంటి ఓనర్ సుబ్బారావు పైకి పరుగున వచ్చి పవన్ని చూసి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు. చూడండి సుబ్బారావు అంకుల్, రాత్రికి రాత్రి నా ఇల్లు ఎవరో దోచేశారు, ఇప్పుడు నేను ఎలా ఉండేది అంటూ నేలపై కూర్చుని ఏడుస్తూ అన్నాడు.
సుబ్బారావు కూడా పవన్ పక్కనే కూర్చుని, ఏంటి పవను, దొంగలు పడ్డారంటున్నావు? ఒకవేళ దొంగలు పడ్డా నీ గదిలో దోచుకోవడానికి ఏముంది? మహా అయితే ఆ డొక్కు ల్యాప్టాప్ పట్టుకొని పోవాలి. ఆ ల్యాప్టాప్ శుభ్రంగా ఆ కుర్చీలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మరి ఇంకేం పోయాయి అన్నాడు. పవన్ గుండెలు బాదుకుంటూ, కళ్ళ ముందు అంతలా కనిపిస్తూ ఉంటే ఏం పోయాయి అంటారేంటి? నేను భూతాల స్వామికి 10,000 ఇచ్చి మంత్రించి తెచ్చుకున్న పాత చీపుర్లు, చిల్లులు పడ్డ చెప్పులు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలని ఎవడో దొంగ పట్టుకెళ్ళిపోయాడు. ఒక్కటి లేదు. ఇప్పుడు నేను ఎలా బతికేది దేవుడా అంటూ ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. పవన్ చెప్పింది విని అదిరిపడిన సుబ్బారావు, ఓరిని అసాధ్యం కోలా, ఆ పాత చీపుర్లు, బొక్కలు పడ్డ చెప్పుల గురించా నీ ఏడుపు? పోతే పోయాయి, దరిద్రం వదిలింది. ఇప్పుడు కదా నా ఇల్లు ఇల్లులా కనిపిస్తుంది అని ఒకసారి ఇల్లంతా తేరిపారా చూశాడు. అవును, ఇంత దరిద్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్న నీ కొంపకి ఎవడొచ్చాడు? ఈ దరిద్రాన్ని దోచుకుని వెళ్ళాడంటే వాడెంత దరిద్రుడో అని పెద్దగా నవ్వాడు. పవన్ ఉడుక్కుంటూ, ఏంటి అంకుల్, మీకు అంత నవ్వులాటగా ఉందా? అసలు ఊరి చివర ఇంత డొక్కు ఇంట్లో ఎవరైనా అద్దుకుంటారా? నేను ఎంతో ధైర్యవంతుణ్ణి కాబట్టి శ్మశానానికి దగ్గరలో ఉన్నా సరే ఈ ఇంట్లో అద్దుకుంటున్నాను. శ్మశానం దగ్గర కాబట్టి ఇటుగా గాలికి వచ్చే దెయ్యాలని మేనేజ్ చేయాలి అంటే ఇంట్లో ఆ మాత్రం అవి మెయింటైన్ చేయాలి, తప్పదు అని తన పిరికితనాన్ని కవర్ చేసుకుంటూ ధైర్యవంతుడిని అన్నట్టు బిల్డప్ ఇస్తూ అన్నాడు. సుబ్బారావు నవ్వుతూ, సరేలేవోయ్ పవను, నీ గురించి నాకు తెలీదా? ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి, ఇంకా ఇలాగే కూర్చున్నావు అన్నాడు. నిన్న ఆఫీసులో చాలా ఆలస్యమైంది, లేట్గా వచ్చాను. అందుకే 1 గంట ఆఫీస్కి లేటుగా వస్తానని బాస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. బయలుదేరాలి. కానీ ఇప్పుడు నేను వెళ్తే నేను వెళ్ళగానే ఏదైనా దెయ్యం వచ్చి నా రూమ్ని తన రూమ్గా చేసేసుకుంటుందేమోనని నా భయం. సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ దెయ్యాలకు భయపడే యంత్రం కొనుక్కుని తెచ్చుకోవాలి అనుకుంటూ లేచి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. సుబ్బారావు తల బాదుకుంటూ, ఏదో స్నేహితుడు కొడుకువి ఒంటరిగా ఉన్న నాకు తోడుగా ఉంటావు అని ఈ ఇల్లు నామమాత్రపుకు అద్దెకి నీకు ఇస్తే నువ్వింత తింగరోడివి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు అంటావు అని తిట్టుకుంటూ పవన్ అరుపులకి తను సగంలో వదిలేసి వచ్చిన పనిని పూర్తి చేయాలి అని పరుగున కిందకి వెళ్ళిపోయాడు. ఆంజనేయ దండకం చదువుకుంటూనే స్నానం చేస్తూ ఉన్న పవన్కి హఠాత్తుగా రాత్రి తనతో పాటు ఫ్రెండ్ అంటూ వచ్చిన అలేఖ్య జ్ఞాపకం వచ్చి, అవును తనేది, నేను లేచినప్పటి నుంచి ఎక్కడా కనపడలేదు. అంటే తనే గదిలో అన్నీ పట్టుకుపోయిందా? అమ్మో అమ్మో, ఎంత మోసం. ఇది అర్ధరాత్రి పూట శ్మశానంలో నాకు కనపడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఏ భూత మాంత్రికుడి దగ్గర అసిస్టెంట్ అయి ఉంటుంది. వాడు అమ్మిన సరుకులన్నిటినీ ఇది మళ్ళీ దొబ్బుకుని వెళ్ళి వాడికి సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటుందేమో. దేవుడా, నా శాలరీలో సగం వీళ్లే దోచేస్తున్నారుగా. ఇప్పుడు మళ్ళీ మరో 10,000 పెట్టి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కొనుక్కోవాలి. అప్పుడు కానీ నాలో ధైర్యం మళ్ళీ రీఛార్జ్ అవ్వదు అని అనుకుంటూ స్నానం పూర్తి చేసి అలేఖ్యను తిట్టుకుంటూ డ్రెస్అప్ అయ్యి రూమ్ లాక్ వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు రూమ్లో ఒక పక్కన అదృశ్య రూపంలో ఉన్న అలేఖ్య పవన్ పాటలు చూసి నవ్వుకుంటూ, పిరికి వెధవా, ఇవన్నీ పెట్టుకుంటే వచ్చేవి రాకుండా ఆగిపోతాయి అనుకుంటున్నావా? అంతా మన తలరాతలోనే రాసి ఉంటుంది. ఏది ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అని అనుకుంటూ అంతలోనే తన కళ్ళను ఎర్రగా మార్చుకుని వెంటనే అక్కడి నుంచి మాయమైపోయింది. పవన్ బైక్ మీద వెళ్తూ కాస్త దూరంలో కనిపించిన శ్మశానం చూసి తన చేతులు వణికాయి. తన మెడలో ఎప్పుడూ ఉండే ఆంజనేయస్వామి బిళ్ళను చేతితో పట్టుకోవడానికి వెతుక్కున్నాడు. ఎంత తడిమైనా దొరక్కపోవడంతో మెడలో లేదని తెలిసి బిగుసుకుపోయాడు. 1/2 కిలోమీటర్ పొడవు కూడా లేని ఆ శ్మశానం మీదుగా వెళ్ళడానికి ప్యాంటు తడుపుకున్నంత పని అయ్యింది. శ్మశానం దాటి కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత తన గుండె సాధారణ స్థితికి చేరుకుంది. బైక్ బ్రేక్ వేసి ఆపి, అమ్మయ్య, ఈ పూటకి ఎలాగో బయటపడిపోయాను. అయినా ఇది పగలు కదా, దెయ్యాలు రెస్ట్ తీసుకున్న టైం, అందుకే నాకేమీ కాకుండా దాటేయగలిగాను. నా మెడలో ఉన్న తాయెత్తు ఆంజనేయస్వామి బిళ్ళ కూడా ఏమైపోయింది? యూకేజీలో చూసి నన్ను ఇప్పుడు గుర్తుపట్టి వెతుక్కుంటూ వచ్చాను అన్నప్పుడే డౌట్ పడాల్సింది. వేర్రి మొహంగాడిని. మరీ జాలి పడిపోయి ఆడపిల్లని రాత్రి పడుకోవడానికి చోటిచ్చి మొదటికే మోసం తెచ్చుకున్నాను. సాయంత్రం ఆఫీసులో పర్మిషన్ తీసుకుని అయినా సరే త్వరగా బయటపడి కావాల్సినవన్నీ కొనుక్కుని వెళ్ళాలి.
అని నిర్ణయించుకొని ఆఫీస్కి చేరుకున్నాడు. ఎంత అమాయకుడు భయస్థుడు అయినా పవన్ వర్క్లో చాలా సిన్సియర్ అవడంతో ఆఫీసులో తనకి మంచి పేరుంది. సీరియస్గా వర్క్ చేస్తున్న తన ముందు ఒక ఆకారం తెల్లని బట్టలతో కదులుతూ ఉంటే రాత్రి తను చూసిన అలేఖ్య కళ్ళ ముందు మెదిలి ఉలిక్కిపడి ఒక్కసారిగా తలెత్తి చూశాడు. తలెత్తి చూసిన పవన్కి తన కళ్ళ ముందు నేరేడు పళ్ళలాంటి కళ్ళల్లో మెరుపులు నింపుకుని తన వైపే ఎంతో ప్రేమగా వస్తూ చేతిలో ఫైల్ పట్టుకుని నిలబడ్డ అతిథిని చూసి ఒక క్షణం తడబడ్డాడు. అతిథి పవన్ని ఎంతో ప్రేమగా గుడ్ మార్నింగ్ పవన్, హౌ ఆర్ యూ, ఏంటి ఈవేళ చాలా లేట్గా వచ్చావు, హెల్త్ బాగాలేదా అని పలకరించింది. పవన్ అతిథి నుంచి చూపి తప్పించి నా హెల్త్తో మీకేంటి పని, వచ్చిన పని చూసుకోండి చాలు, ఏంటి ఫైల్ అంటూ అతిథి చేతిలోని ఫైల్ లాక్కుని అందులో ఉన్న ఒక్కొక్క పేజ్ చెక్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ బాగానే చేయడం నేర్చుకున్నావు అంటూ సైన్ చేసి దీన్ని స్కాన్ చేసి ఆ కంపెనీకి మెయిల్ చేసేయి అన్నాడు. అతిథి పవన్ వైపే అదోలా చూస్తూ నేను చేసిన ప్రాజెక్ట్ అంత పర్ఫెక్ట్గా ఉందా, కానీ మీరు ఇంకా అందులో ఉన్నది సరిగ్గా చూడలేదు అంది. పవన్ అనుమానంగా ప్రాజెక్ట్ ఫైల్ వైపు చూసి నేను ప్రతి పేజీ క్లియర్గా చూశాను, అంతా బాగానే ఉంది, ఇంకేం మిగిలింది అన్నాడు. మరో పేజీ ఉంది, మీరు అది చూడలేదు అని కాస్త సిగ్గుపడుతూ అంది. పవన్ ఆ ఫైల్లో చివరి పేజ్ ఓపెన్ చేసి గులాబీ రంగులో ఫోల్డ్ చేసిన ఉన్న పేపర్ని చేతిలోకి తీసుకుని ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో నీలం రంగుతో మెరిసే ఇంకుతో అందమైన అక్షరాలతో నా ప్రియమైన పవన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం నీకు కూడా తెలుసు, నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఎందుకో బెట్టు చేస్తున్నావు, కాస్త నన్ను కనికరించొచ్చుగా, ఈ మాఘమాసంలోనైనా మనిద్దరం జంట కావచ్చు, మా ఇంట్లో ఈ విషయం చెప్పేశాను, నీకు ఎన్నోసార్లు నా మనసు విప్పి చెప్పాలి అని చూస్తున్నా నువ్వు నాకు అవకాశం ఇవ్వడం లేదు, అందుకే బీసీ కాలం నాటి ఈ ఐడియా అయినా కూడా ఎవర్ గ్రీన్ లాంటి ఈ లెటర్ ఐడియాని ఉపయోగించి నా మనసులోని మాట నీ ముందు పెట్టాను, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్, మీ సమాధానం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాను అని అందులోని సారాంశం. లెటర్ అంతా శాంతం చదివిన పవన్ అతిథి వైపు షార్ప్గా చూస్తూ ప్రాజెక్ట్ అంతా చాలా పర్ఫెక్ట్గా చేశావు, కానీ నీ ఫ్యూచర్ ప్లాన్సే అస్సలు బాగోలేదు అంటూ నిర్దాక్షిణ్యంగా తన ముందే ఆ పేపర్ని చించి డస్ట్బిన్లో పడేశాడు. ఎన్నో రోజులుగా తన మనసులో మాట చెప్పాలని చూసి చివరికి ఈ ఐడియాతో తన ముందు పెడితే అంత ఘోరంగా అవమానించేసరికి అతిథి కన్నీళ్లు పెట్టుకుంటూ పవన్ చేతిలో ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని పరుగున తన ప్లేస్కి వెళ్ళిపోయి టేబుల్పై తలదాచుకుని చిన్నగా వెక్కిలు పెడుతూ ఏడ్చింది. అప్పటి వరకు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్న పవన్ అతిథి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి ఎందుకో తన మనసు కూడా బాధతో మూలిగింది. అయినా సరే తిరిగి తన మనసును నిగ్రహంగా పెట్టుకుని లేదు, అమ్మాయిలకు దూరంగా ఉండాలి, ఈ అమ్మాయిల్ని ప్రేమ అని నమ్మితే సర్వస్వాన్ని పోగొట్టుకోవాలి, అలా అమ్మాయిని నమ్మేగా మా అన్నయ్య ఎంతో ప్రేమించిన మా అమ్మని నన్ను మోసం చేసి తన దారి తాను చూసుకున్నాడు, అందుకే నా జీవితంలో అమ్మాయికి స్థానమే లేదు, ఆ హనుమంతుడికి వీరభక్తుడిలా ఆజన్మ బ్రహ్మచారిగా ఇలానే ఉండిపోతాను అని మరోసారి తనని తాను మోటివేట్ చేసుకుని తిరిగి తన వర్క్లో మునిగిపోయాడు. సాయంత్రం త్వరగా వెళ్దాం అనుకున్న విషయాన్ని మర్చిపోయి ప్రాజెక్ట్ ఫైనల్ చేయడంలో పడి రాహుల్ కూడా లేడు అనే విషయాన్ని మర్చిపోయి రాత్రి 9 వరకు ఉండిపోయిన పవన్కి ఏదో పెద్ద శబ్దం వినపడి ఉలిక్కిపడి చుట్టూ చూసుకున్నాడు. 50 మంది వరకు ఉండే పెద్ద హాల్ లాంటి పార్టిషన్గా చేయబడ్డ క్యాబిన్లో ఒక్క మనిషి కనపడలేదు. అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఈ ప్రపంచంతో సంబంధమే లేదన్నట్టుగా తన వర్క్ని ఎంతో సిన్సియర్గా చేసిన పవన్ భయంతో వణికిపోతూ ఓరి దేవుడా ఇలా ఉండిపోయానేంటి, అసలు ఈవేళ నేను త్వరగా వెళ్ళాలనుకున్నాను, అమ్మో నా దగ్గర రక్షక యంత్రాలు కూడా లేవు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని వణుకుతూ తన బ్యాగ్ సర్దుకుని గుండె నిండా ఊపిరి తీసుకుని ఆ ఫ్లోర్కి చివరిలో ఉన్న లిఫ్ట్ వరకు ఆగకుండా పరుగు తీశాడు. లిఫ్ట్ బటన్ ఎంత ప్రెస్ చేసినా లిఫ్ట్ రాకపోయేసరికి చచ్చాన్రా దేవుడా, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని లిఫ్ట్లో గడిపేస్తే సరిపోద్ది అనుకుంటే ఇప్పుడు 5 ఫ్లోర్లు దిగి వెళ్ళాలా, ఏ ఫ్లోర్లో ఏ దెయ్యం నా కోసం కాపు కాస్తూ ఉందో ఏంటో అని వణుకుతూ మళ్ళీ గుండెల నిండా ఊపిరి తీసుకుని ఏకబిగిన మెట్ల మీద పరుగులు తీస్తూ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుని ఆయాసం ఎక్కువ అవడంతో మెట్ల మీద కూలబడి అలుపు తీర్చుకున్నాడు.
హఠాత్తుగా తన కళ్ళ ముందు వాటర్ బాటిల్ ప్రత్యక్షం అవ్వడంతో అంతవరకు అడ్డదిడ్డంగా పరిగెట్టి లేని ఆయాసాన్ని తెచ్చుకుని నోరంతా పిడచకట్టుకుని పోవడంతో ఆ బాటిల్ అందుకుని గటగటా తాగేసి, థ్యాంక్స్ అండి, మంచినీళ్ళు ఇచ్చి చాలా సాయం చేశారు. ఇక్కడ ఒక్కడనే ఉన్నాను అనుకుని చాలా భయపడిపోయాను. మీరు తోడుగా ఉన్నారా అంటూ తలెత్తి చూశాడు. తనకి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. తను తాగిన వాటర్ బాటిల్ కూడా అక్కడ లేదు. ఒక్కసారిగా మరింత భయం పెరిగిపోయి పరుగున తన బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకుని ఆంజనేయ దండకం చదువుకుంటూ ఇంటివైపు వెళ్ళాడు. శ్మశానానికి దగ్గరగా వచ్చేసరికి వెన్నులో వణుకు పుట్టింది. మరింత గట్టిగా ఆంజనేయ దండకం చదువుకుంటూ ఆంజనేయ స్వామి నామాన్ని పెద్ద పెద్దగా అరుస్తూ బైక్ని వీలైనంత స్పీడ్ పెంచి శ్మశానాన్ని దాటించి హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో తన భుజం మీద చెయ్యి పడడంతో ఒక్కసారిగా కెవ్వుమని కేక వేశాడు. అది కలమో నిజమో తెలియక తన భుజం మీద తడుముకొని చూశాడు. నవనవలాడే లేత బెండకాయలు తన చేతికి తగిలినట్టుగా అనిపించి దానిని ముందుకి లాగి నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూశాడు. పాలలాంటి తెల్లని తెలుపుతో అమ్మాయి చెయ్యి అని తెలుసుకుని వెంటనే భయంతో బైక్ని అక్కడే వదిలి ముందుకు పరుగు తీశాడు. తను ఎంత పరిగెడుతున్నా ముందుకు వెళ్లకుండా అక్కడే ఉన్నాను అని తెలుసుకుని భయంతో బిగుసుకుపోయాడు. ఈ రోజుతో నా జీవితం తెల్లారిపోయింది. రోజంతా ఆఫీసులో ఆ అమ్మాయిలు దెయ్యాల్లా వెంటపడుతూ ఉంటే రాత్రి నిజమైన దెయ్యాలు నా మీద పడుతున్నాయి అని దెయ్యాలని మనసులోనే తిట్టుకుని పైకి మాత్రం రెండు చేతులు జోడించి, ఏమండి దెయ్యంగారు, ఈసారికి నన్ను వదిలేయండి. బక్క ప్రాణిని, నాతోటి మీకెందుకు చెప్పండి. రేపు నా స్నేహితుడు ఊరి నుంచి వస్తాడు. వాడు బాగా బలిసుంటాడు. కావాలంటే వాడిని నా తరపున మీ ఫ్రెండ్స్కి పార్టీగా ఇవ్వండి. నన్ను వదిలేయండి. నా మీద ఆధారపడి పాపం మా అమ్మ ఉంది. నేను తప్ప తనకు ఎవ్వరూ లేరు. తనని నేనే చూసుకోవాలి అంటూ వేడుకున్నాడు. పవన్ అంత దీనంగా వేడుకుంటున్నా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి చిన్నగా కళ్ళు ఎత్తి చూశాడు. చిక్కని చీకటిలో అందంగా మెరుస్తూ తన వైపే చూస్తున్న అలేఖ్య కనిపించేసరికి ఒక్కసారిగా మనసు కుదుటపడి హాయి అనిపించింది. మళ్ళీ అంతలోనే తను ఈ క్షణంలో అంత భయపడ్డానికి కారణం తనే అని గుర్తొచ్చి, ఏమే దొంగపిల్ల, నిన్న నా చిన్ననాటి ఫ్రెండ్ అని అదని ఇదని కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను నమ్మించి నా రూమ్ వరకు వచ్చి నేను ఎంతో భక్తిగా పూజిస్తున్న నా ఆంజనేయ స్వామిని, నాకు రక్షగా పెట్టుకున్న నా రక్షణ యంత్రాలను దొబ్బుకెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నా ముందు ప్రత్యక్షమయ్యావు. ఇంకేం దొబ్బుకెళ్దామని? నా దగ్గర ఏం లేవు, ఈ డొక్కు ల్యాప్టాప్ తప్ప అన్నాడు. అలేఖ్య పెద్దగా నవ్వుతూ, ఆ డొక్కు ల్యాప్టాప్తో నాకు పెద్ద పనేమీ లేదు కానీ ఏదో రూపంలో ఒక్కడివి ఉండాలి కదా. నీ మేకపోతు గాంభీర్యాన్ని ఎంతసేపు చూపిస్తావని నీకు తోడుగా ఉందామని వచ్చాను. సర్లే కానీ కబుర్లు పక్కన పెట్టి బండి తీయి అంది. పవన్ తన బైక్ వరకు వచ్చిన అలేఖ్యను పక్కకు తోసి, ఓయ్, నువ్వేం నాతోటి రావాల్సిన అవసరం లేదు. నేను ధైర్యంగానే ఉండగలను. చూసావుగా, ఇంత రాత్రిలో కూడా శ్మశానం దాటి ఎంత ధైర్యంగా వచ్చానో. నాలాంటి ధైర్యవంతుణ్ణి నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. నీ వల్ల నాకు 10,000 నష్టం. రేపు ఎలాగైనా వాడిని పట్టుకుని నా గదిని నా రక్షణ యంత్రాలతో అలంకరించుకోవాలి అన్నాడు. అలేఖ్య తల కొట్టుకుని, ఒరే పిచ్చి సన్నాసి, పాత చీపురి, కన్నం పడిన చెప్పు, ఓ 4 నిమ్మకాయలు, ఓ 1/4 కేజీ ఎండుమిరపకాయలు తగిలించుకుంటే ధైర్యం రాదురా. అది గుండెల్లో ఉండాలి. నువ్వు స్వతహాగా ధైర్యవంతుడివి అయినా కానీ మీ తాత చెప్పిన దెయ్యాల కథల ద్వారా నువ్వు ఇలా తయారయ్యావురా. ముందు మీ తాత చెప్పిన దెయ్యాల కథలని నీ బుర్రల నుంచి తీసి పక్కనెట్టు. ఇంత చదువుకున్నావు, ఏం లాభం, అస్సలు ఉపయోగం లేదు అని తిట్టింది. పవన్ ఉడుక్కుంటూ, ఏం కాదు, నేను చాలా ధైర్యవంతుడిని, చెప్పానుగా. దెయ్యాల కోసం మాత్రమే ఆ ఏర్పాట్లు. అయినా దెయ్యాలు నన్నేం చెయ్యవులే అన్నాడు. సర్లే కానీ ఇలా ఆడపిల్లని అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద నిలబెట్టే మాట్లాడుతావా? పద నీ రూమ్కి వెళ్దాం అంది. ఏంటి రూమ్కి వెళ్దాం అంటున్నావు? నిన్న రూమ్లో అన్నీ దొబ్బుకు వెళ్ళిపోయావు, ఈవేళ ఏం దోచుకుంటావు? అమ్మో, కొంప తీసి నన్ను ఏమైనా చేస్తావా ఏంటి? నేను అలాంటి వాడిని కాదు, ఆ జన్మ బ్రహ్మచారిని. నన్ను ఏ అమ్మాయి తాకడానికి లేదు. ఒకవేళ నా ఇష్టం లేకుండా నన్ను తాకావంటే భస్మం అయిపోతావు అన్నాడు. అలేఖ్య పెద్ద పెట్టెను నవ్వుతూ పవన్కు మరి కాస్త దగ్గరగా వచ్చి నిలబడి పవన్ భుజంపై తన 2 చేతులను వేసి,
పవన్ మొహంలో మొహం పెట్టి చూస్తూ, ఇప్పుడు నీ మీద చెయ్యి వేస్తాను, అతి దగ్గరగా ఉన్నాను, మరి నేను ఇంకా భస్మం అవ్వలేదేంట్రా అని పెద్దగా నవ్వింది. పవన్ అలేఖ్య తనకి అంత దగ్గరగా వచ్చేసరికి తన మనసులో ఒక్కసారిగా ఏదో తెలియని పులకింత మొదలైంది. ఎప్పుడు అమ్మాయిని ఆమడ దూరంలో ఉంచే పవన్కి అంగుళం దూరంలో ఉన్న అలేఖ్య మొహంలోకి చాలా ఇదిగా చూస్తూ, అలేఖ్య కళ్ళని, దాని కింద ఉన్న అందమైన ముక్కుని, ముక్కు కింద ఉన్న చెర్రీ పండు లాంటి పెదాలను ఊరిస్తూ ఏదో కావాలి తనని అన్నట్టుగా అనిపించాయి. ఏదో మైకంలో మరి కాస్త ముందుకు తన ముఖాన్ని జరిపాడు. ఒక్కసారిగా తన వీపు మీద చెళ్ళున ఎవరో కొట్టినట్టు అవడంతో ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసిన తనకి అలేఖ్య దూరంగా నిలబడి తన వైపు కోపంగా చూస్తూ ఉంది. పవన్ తడబడి, అదేంటి ఇప్పుడే కదా నాకు ఇంత దగ్గరగా నిలబడి ఉంది, అంటే నేను కలగన్నానా? చిచిచి, ఇలాంటి కలగలను ఏంటి? నేను ఆంజనేయుడు వారసుడిని, ఆ జన్మ బ్రహ్మచారిని, అమ్మాయిలకు దూరంగా ఉండాలి అని ఆంజనేయుడిని తలుచుకుని అలేఖ్య మాటలు పట్టించుకోకుండా తన బైక్ స్టార్ట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తను రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని మంచంపై పడుకుని కళ్ళు మూసుకోగానే చిలిపిగా నవ్వుతున్న అలేఖ్య మొహం తన కళ్ళ ముందు మెదిలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఇదేంటి ఈ అమ్మాయి నా వెంట పడుతుంది, ఈ దెయ్యం పిల్ల నాకొద్దు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ వెంటనే తన కళ్ళ ముందు ఉదయం కన్నీళ్లతో నిలబడిన అతిథి రూపం మెదిలింది. ఎందుకో మనసంతా చాలా బాధగా అనిపించింది. విషయం మామూలుగా చెప్పాల్సింది మరీ ర్యాష్గా బిహేవ్ చేశాను, రేపు తనకి ఖచ్చితంగా సారీ చెప్పాలి అనుకున్నాడు. అలా అతిథి గురించి ఆలోచిస్తూ తన విషయంలో ప్రవర్తించిన ప్రతిదాన్ని జ్ఞాపకం తెచ్చుకొని అందమైన ఊహలతో తనకే తెలియకుండా అతిథితో తనని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి లేచి త్వరగా తయారయ్యి ఆఫీస్కి చేరుకున్నాడు. అతిథి ఎప్పుడు వస్తుందా అని తన కోసం ఎదురుచూసి అతిథి క్యాబిన్కి రాగానే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఎప్పుడూ ఏ అమ్మాయితోనైనా వర్క్ గురించి మాత్రమే వెళ్ళి మాట్లాడి ఆ పని చూసుకుని వచ్చే పవన్కి మొదటిసారి అతిథి దగ్గరికి వెళ్ళి ముందు రోజు జరిగిన దానికి సారీ చెప్పడానికి ఏదో తెలియని ఇది తనని వెనక్కి లాగింది. తనలో తనే 2 సార్లు ప్రాక్టీస్ చేసి గొంతు సవరించుకొని అతిథి క్యాబిన్ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అప్పటికే 5 నిమిషాల నుండి పవన్ని గమనిస్తున్న అతిథి పవన్ తన ముందుకు రాగానే, ఐఎమ్ సారీ సార్, మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంది. పవన్ ఒక్కసారిగా నీరు కారిపోయి తను చెప్పాలనుకున్న విషయాన్ని వదిలేసి తిరిగి తన క్యాబిన్కి వెళ్ళిపోయి, అదేంటి తను సారీ చెప్పింది, నిన్న నన్ను ఇష్టపడుతున్నాను అంది, ఈవేళ సారీ చెప్పింది, అంటే నన్ను ఇష్టపడడం లేదా, అంటే ఇప్పుడు నేను తనకి సారీ చెప్పక్కర్లేదా అని తనలో తనే మదనపడ్డాడు. తన టేబుల్పై గులాబీ రంగులో ఉన్న పేపర్ ఫ్యానగాలికి ఎగురుతూ చప్పుడు చేస్తూ ఉంటే ఏమై ఉంటుందా అని దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అది ముందు రోజు అతిథి తనకి ఇచ్చిన లవ్ ప్రపోజల్. తను ఇచ్చినప్పుడు దాన్ని చించి పడేశానే, మళ్ళీ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఈసారి ఎందుకో దాన్ని చేతుల్లోకి ఎంతో ప్రేమగా తీసుకుని ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి చదువుతూ చివరిలో ప్రేమతో మీ అతిథి అని ఉన్న అతిథి సంతకంపై వేలుతో తడుముతూ ఏదో తెలియని మైకంతో కళ్ళు మూసుకున్నాడు. ఊరి నుంచి వచ్చిన పవన్ స్నేహితుడు రాహుల్ కళ్ళు మూసుకుని ఉన్న పవన్ని చూసి, రే ఇదేం కొత్త అలవాటు, ఆఫీసులో నిద్రపోతున్నావు, బాస్ వచ్చే టైం అయింది, ఇప్పుడు గనుక నిన్ను చూశాడంటే దాండకం అందుకుంటాడు అంటూ పవన్ని లేపాడు. పవన్ కళ్ళు తెరిచి తన చేతి వైపు చూసుకున్నాడు. తన చేతిలో గులాబీ రంగు లెటర్ లేకపోవడంతో చుట్టూ గాబరాగా వెతికాడు. రాహుల్ పవన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏం వెతుకుతున్నావురా, ఏముంది అన్నాడు. అదేరా గులాబీ రంగు కాగితం అన్నాడు. గులాబీ రంగు కాగితమా, గులాబీ రంగు కాగితం ఎక్కడిది నుంచి వచ్చిందిరా, మన దగ్గర ఎప్పుడూ ఉండేవి తెల్లని పేపర్లు, వాటిపై నల్లని అక్షరాలేగా అని పెద్దగా నవ్వాడు. నువ్వు నీ కుళ్ళు జోకులు, పోరా అవతలకి అని రాహుల్ని బాగా తిట్టి పంపించేసి మళ్ళీ గులాబీ రంగు కాగితం కోసం వెతికాడు. తన టేబుల్ కింద డస్ట్బిన్లో అడుగున చిన్న గులాబీ రంగు కాగితం కనపడడంతో దాన్ని చేతిలోకి తీసుకుని, ఇదేంటి ఇంతే ఉంది, ఇందాక నేను పూర్తి లెటర్ చదివానుగా, ఇంతలోనే ఎలా మాయమైపోయింది అని కన్ఫ్యూజన్లో పడ్డాడు. రోజులాగే అతిథి ఒక ఫైల్ తీసుకొచ్చి నార్మల్గా విష్ చేసి తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోయింది. రోజు నవ్వుతూ మాట్లాడుతూ ఏదో ఒక విషయంగా తనతో కాస్త టైం స్పెండ్ చేయాలి అని చూసే అతిథి
అలా ఫార్మాలిటీకి విష్ చేసి వెళ్ళిపోవడం ఎందుకో చాలా బాధగా అనిపించింది. అన్యమస్కంగానే వర్క్ కంప్లీట్ చేసి అతిథి మళ్ళీ తన దగ్గరికి రాకపోతుందా అని ఆ రోజంతా అతిథి కోసమే ఎదురుచూశాడు. రాహుల్ పనిలో మునిగిపోయిన పవన్ దగ్గరికి వచ్చి, రేయ్ పని రాక్షసుడా, ఇంక చాలురా, పద వెళ్దాం. ఎప్పుడు చూడు పని పని. కాస్త చుట్టూ అమ్మాయిలు ఉన్నారు, కాస్త కళ్ళకి కూడా పని చెప్పరా? ఇంకా ఎన్నాళ్ళు మడి కట్టుకుని కూర్చుంటావు? మీ అన్నయ్య విషయంలో ఏదో జరిగిందని అమ్మాయిలందరినీ ద్వేషిస్తూ కూర్చుంటే ఎలా అంటూ హితబోధ చేస్తూ బైక్ స్టార్ట్ చేసి పవన్ని ఎక్కమన్నాడు. ఎప్పుడైనా ఆ విషయంగా రాహుల్ మాట్లాడితే ఇంత ఎత్తున లేచే పవన్ ఆ రోజు సైలెంట్గా ఉండేసరికి రాహుల్కి కూడా కొత్తగా అనిపించింది. రే, భయంతో బిగిసిపోయావా ఏంటి? రోజు ఈ శ్మశానం మీద నుంచి దాటి వెళ్తుంటే ఆంజనేయ దండకం అందుకునేవాడు కదరా, ఈరోజేంటి నీ దగ్గర నుంచి ఏ సౌండ్ రావట్లేదు అన్నాడు. రాహుల్ చెప్పే వరకు శ్మశానం దగ్గరలోకి వచ్చేసాం అనే విషయం తెలుసుకోలేని పవన్ అటు ఇటు చూసి తనకి 2 రోజులుగా కనిపించిన అలేఖ్య కనిపిస్తుందేమోనని చూశాడు. అలేఖ్య ఎక్కడా కనపడకపోయేసరికి నిరాశగా మొహం వేలాడేశాడు. ఇంటికి చేరి రూమ్ అంతా నీట్గా ఉండడం చూసిన రాహుల్ షాక్ అయ్యి పవన్ దగ్గరికి పరుగున వచ్చి, చీపుర్లు, పాత చెప్పులు అపురూపంగా దాచుకుంటావు కదరా, ఏమయ్యాయి అని ఆశ్చర్యంగా అడిగాడు. పవన్ అవన్నీ లేకపోవడం, తనకు ఏమీ కాకుండా శ్మశానం మీదుగా వస్తూ కూడా ఎటువంటి భయం లేకపోవడం తనకే కొత్తగా వింతగా అనిపించింది. రాహుల్కి ఏం సమాధానం చెప్పకుండా ఏదో తిన్నాను అని కొద్దిగా తినేసి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. కానీ కళ్ళల్లో అతిథి మెదులుతూ అతిథి మొహంలో బాధే తనకు వెంటాడింది. అనవసరంగా అతిథితో హార్ష్గా మాట్లాడి తప్పు చేశాను అని రేపు ఎలా అయినా సరే తనతోటి మాట్లాడి తన మనసులోని భారాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడు. రాహుల్ కంటే ముందు తయారయ్యి ఆఫీస్కు బయలుదేరుతుంటే, ఒరే 2 నిమిషాలు ఆగరా అంటూ హడావిడిగా ప్యాంట్ తొడుక్కుంటూ బెల్ట్ మెడలో వేసుకుని పరుగున పవన్ వెనకాలే బైక్ వరకు వచ్చాడు. బైక్ స్టార్ట్ చేసిన పవన్ 1 నిమిషం ఆగి రాహుల్ జిప్ పెట్టుకుని బైక్ ఎక్కగానే బైక్ యాక్సిలరేటర్ రైస్ చేసి 100 స్పీడ్లో అరగంట పట్టే ప్రయాణాన్ని పావుగంటలో పూర్తి చేసి ఆఫీస్ బిల్డింగ్ సెల్లార్లో బైక్ని ఆపాడు. పవన్ బైక్ నడిపిన వేగానికి ఎంతో అందంగా దువ్వుకున్న తన స్కార్ఫ్ మొత్తం చెరిగిపోయి చింపిరి జుట్టులా అయిపోయి తన మొహం మొత్తం దుమ్ము పట్టేసి వికారంగా అయిపోయిన తన ఆకారాన్ని చూసుకుని పవన్ వైపు కోపంగా చూశాడు రాహుల్. పవన్ ఏం పట్టించుకోకుండా లిఫ్ట్ ఉన్నా సరే పరుగున మెట్లు ఎక్కి ఆఫీస్ ఫ్లోర్లోకి చేరుకుని అతిథి క్యాబిన్ దగ్గరే నిలబడి తను ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాడు. ఆఫీసులో అందరూ వచ్చేసినా అతిథి రాకపోయేసరికి నిరుత్సాహానికి గురై తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు. రోజు ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకునైనా వస్తుంది కదా అని ప్రాజెక్ట్ ఫైల్ కోసం ఎదురుచూశాడు. తన ముందు ఎవరో నిలబడి ఫైల్ పట్టుకుని ఉండడంతో కళ్ళల్లో సంతోషాన్ని నింపుకుని ఎంతో ఆత్రంగా తల ఎత్తి చూశాడు. తన కళ్ళ ముందు వెర్రి నవ్వు నవ్వుతూ ఫైల్ పట్టుకుని ఉన్న రాహుల్ని చూసి, చెత్త వెధవ, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని ఫైల్ లాక్కుని అతిథి క్యాబిన్ వైపు చూశాడు. అక్కడ అతిథి కాకుండా వేరే అమ్మాయి ఉండడంతో, ఇదేంటి అతిథి ఇక్కడ లేదు, ఒకవేళ ప్లేస్ చేంజ్ చేసుకుందా అని మరోవైపు ఉన్న క్యాబిన్స్ అన్నీ కళ్ళతోనే వెతికాడు. అక్కడ కూడా అతిథి కనపడపోయేసరికి ఏమైపోయింది, తను ఒక్కరోజు కూడా సెలవు పెట్టదు, తన కాంటాక్ట్ నెంబర్ కూడా నా దగ్గర లేదే, ఇప్పుడు ఎలా, తనతోటి మాట్లాడి నా మనసులో భారం తీర్చుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, ఆ అమ్మాయి ఆలోచనలే నా బుర్ర నిండా తిరుగుతున్నాయి అని విసుగ్గా తన వర్క్లో పడ్డాడు. ఎంతకీ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడంతో వర్క్ వదిలేసి రాహుల్కి చెప్పి రూమ్కి బయలుదేరాడు. రూమ్కి వెళ్తూ శ్మశానం వైపు చూసి అక్కడ బైక్ని ఆపి, ఈ అలేఖ్య 2 రోజుల నుంచి కనపడడం లేదు, 2 సార్లు కనపడినప్పుడు ఈ ఏరియాలో కనపడింది, నా స్నేహితురాలు అని చెప్పింది, కానీ ప్రస్తుతం తన ఊరేంటి, ఎక్కడ ఉంటుంది, ఏ విషయాలు చెప్పలేదు. అంతే, ఈ అమ్మాయిలు మన బుర్రల్ని పాడు చేస్తారు అని తిట్టుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాడు. అలా 10 రోజులు గడిచిపోయింది. ఇటు అలేఖ్య తన ముందుకు రాలేదు, ఆఫీసులో అతిథి తన కళ్ళు ముందుకు రాలేదు. ఇద్దరు ఒక్కసారిగా ఏమయ్యారో అర్థం కాలేదు. రాహుల్ పవన్లో వచ్చిన చేంజ్ని గమనించి, ఏంట్రా చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఇది వరకు ప్రతిదానికి భయపడుతూ మాట్లాడితే ఆంజనేయ స్వామి దండకం ఎత్తుకునేవాడివి, కనపడిన దేవుళ్ళకి దండం పెట్టుకుని అన్ని దేవుళ్ళ తాళ్ళు కాళ్ళకి చేతులకి చుట్టుకునేవాడివి, 2 రోజుల్లో ఏం జరిగింది, ఎందుకు ఏదో పోగొట్టుకున్నవాడిలా మొహం దిగాలుగా పెట్టుకుని ఉన్నావు, ఊర్లో అమ్మకి ఏమైనా ఒంట్లో బాగాలేదా,
లేక చనిపోయిన మీ అన్నయ్య గుర్తొస్తున్నాడా అని అడిగాడు. పవన్ సమాధానం చెప్పకుండా అదేం లేదురా, ఎందుకో మనసేం బాలేదు అన్నాడు. ఏంట్రా నీకు మనసుందా అని నవ్వుతూ నీ మనసు బాలేదు అంటున్నావు అంటే ఆ బాగుండకపోవడానికి కారణం ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. ఎవర్రా అమ్మాయి అన్నాడు. రాహుల్ తనని అలా వెటకారంగా మాట్లాడేసరికి అసలే 10 రోజుల నుంచి అలేఖ్య అతిథి కనపడకపోవడంతో ఆ బాధని కాస్త కోపంగా మార్చుకుని నిజంగా అమ్మాయి లేరా, మనల్ని వాళ్ళ వైపు తిప్పుకునేలాగా చేసుకుంటారు. మనం వాళ్ళ వైపు చిన్నగా బెండ్ అయితే చాలు మొత్తం వాళ్ళ వైపు వంచేసుకుంటారు. అందుకే ఐ హేట్ లేడీస్ అన్నాడు. రాహుల్ పవన్ విషయం అర్థం చేసుకుని అర్థమైందిరా, మొత్తం మీద మా ఆజన్మ బ్రహ్మచారిగాడు ప్రేమలో పడ్డాడన్నమాట. అందుకే ఈ విసుగులు కోపాలు అన్నాడు. ఇప్పటికే చాలా చిరాకులో ఉన్నాను, అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించు అన్నాడు పవన్. రాహుల్ చిన్న నవ్వు నవ్వి పవన్కి దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి చూడరా, నేనేమీ నిన్ను ఆట పట్టించడం లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మీ అన్నయ్య విషయంలో ఏదో చిన్న తప్పు జరిగింది, మీ అన్నయ్య ప్రాణం తీసుకోవడానికి కారణమయ్యింది అని నువ్వు అమ్మాయిల్ని ద్వేషిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నీకో విషయం చెప్తాను విను. మొన్న అర్జెంటుగా ఊరు వెళ్ళింది నా పని మీద కాదు, నీ పని మీదే. మీ అమ్మే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచింది. ఎన్నిసార్లు తను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నా నువ్వు వినిపించుకోవడం లేదు. మీ అమ్మ నీ గురించి అంతా వివరంగా చెప్పింది. మీ అమ్మ ఆ రోజు చాలా బాధగా, రాహుల్ నువ్వు కూడా నా బిడ్డలాంటి వాడివే, నా బాధ అర్థం చేసుకుని కాస్త వాడికి సర్ది చెప్పు. నాకా వయసు అయిపోతుంది, ఈ లోకంలో వాడికి నేను తప్ప ఎవ్వరూ లేరు. తను అంటూ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయితే నాకు అంతే చాలు. వాడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించు. వాడికి నచ్చిన అమ్మాయి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. తన అన్న విషయంలో అమ్మాయి మోసం చేసింది అని వీడు ఇలా అమ్మాయిల మీద ద్వేషం పెంచుకున్నాడు. ఎంత అమ్మాయి మోసం చేస్తే ప్రాణాలు తీసుకోవాలా? అమ్మాయి ప్రేమకి విలువ ఇచ్చిన వాళ్ళు అమ్మ ప్రేమకు విలువ ఇవ్వరా? నా కొడుకు వెర్రితనంతో చేసిన పనికి వీడు మొత్తం అమ్మాయిల మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. అమ్మాయి మనసు తెలుసుకుని ప్రవర్తించకపోవడం వాడి తప్పు. అర్హత లేని వాళ్ళని ప్రేమించి తన ఆయువును తీసుకున్నాడు. ఇప్పుడు వీడు ఇలా తయారయ్యాడు. వీడి జీవితం ఎటుపోతుందో ఏమవుతుందోనని నాకు భయం వేస్తుంది. నిన్నే అయ్యవారు వచ్చి వెళ్ళారు. వాడి జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని, దానివల్ల వీడికి మేలు జరగవచ్చు లేదా కీడు కూడా జరగవచ్చు అని, అది జరిగిన తర్వాత వాడిలో మార్పు వస్తుంది అని, ఆ వెంటనే పెళ్లి జరిగి సంతోషంగా జీవితాన్ని సాగిస్తాడని చెప్పారంట. అందుకే మీ అమ్మ నువ్వే సహాయంగా ఉండి వాడికి ఎటువంటి అపాయం కలగకుండా చూడమని నాకు చెప్పింది. ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నీలో చాలా మార్పు కనపడింది. ప్రతి విషయానికి భయపడే నువ్వు భయాన్ని దూరమయ్యావు. ఎప్పుడూ ఏం ఆ అమ్మాయి వంక కన్నెత్తి చూడరు నువ్వు రోజు ఆఫీసులో ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నావు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని సూటిగా అడిగాడు. పవన్ తడబడుతూ చిచిచి ప్రేమ అలాంటిదేం లేదు. అయినా నేను ప్రేమించడం ఏంటి? నో నెవర్. నా జీవితంలో ప్రేమకి అమ్మాయికి పెళ్ళికి స్థానమే లేదు. అన్నయ్య జీవితంలో జరిగిన తప్పుని నేను చేసి సుఖంగా ఉన్న నా ప్రాణాన్ని దుఃఖపెట్టుకోలేను అన్నాడు. సరే అలాగే, ఈవేళ నేను రూమ్కి రావడం లేదు, వేరే పని ఉంది, నువ్వు వెళ్ళు అన్నాడు రాహుల్. సరే అని పవన్ ఒక్కడే రూమ్కి బయలుదేరి శ్మశానం వైపు అలేఖ్య కనిపిస్తుందేమోనని ఆశగా చూసి మళ్ళీ వెంటనే కోపంగా మొహం తిప్పుకొని అలేఖ్యని అతిథిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. నీరసంగా మెట్లు ఎక్కుతున్న తనకి ఏంట్రా తెగ వెతుకుతున్నావు? కళ్ళ ముందుకు వస్తేనేమో తెగ తిట్టావుగా, కళ్ళ ముందు ఉన్నప్పుడు వాటి విలువ తెలియదురా, అవి పోయినప్పుడే తెలుస్తుంది అని నవ్వుతూ అలేఖ్య పవన్ ముందుకి వచ్చింది. 10 రోజుల తర్వాత అలేఖ్య తన ముందుకు రాగానే అప్పటి వరకు వాడిపోయిన మొహం ఒక్కసారిగా ఎల్ఈడి బల్బులా వెలిగిపోయింది. మొహం అంతా సంతోషం నింపుకొని అలేఖ్య వైపు ఒక అడుగు వేశాడు. అంతలోనే అడుగు వెనక్కి తీసి ఎందుకు వచ్చావు, మళ్ళీ ఏం పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు. అలేఖ్య నవ్వుతూ నీ మొహానికి కోపం సూటు కాదులేరా, ఎందుకు లేని దానికోసం ప్రయత్నిస్తావు అంది. ఆ మాటకి పవన్ మొహంలో నవ్వు తొంగి చూసింది. అయినా బెంకంగా మొహం కోపంగానే పెట్టుకుని 2 రోజులు నేను పిలవకుండానే నా ముందుకు వచ్చి హఠాత్తుగా ఎందుకు మాయమైపోయావు? ఇన్ని రోజులు పిచ్చివాడిలా నీ కోసం చూశాను. అయినా మీ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం?
మిమ్మల్ని చూడనంతసేపు చూడలేదు అని గోల పెడతారు. మీ వైపు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించేసరికి మమ్మల్ని మీ వెంట కుక్కల్లా తిప్పుకోవాలని చూసుకుంటారు. ఇదేం సైడిజం మీకు అన్నాడు. అలేఖ్య పెద్దగా నవ్వుతూ, అందులోనే ఉంటుందిరా కిక్. అది పురాణ కాలం నుంచి మనకు వస్తున్న ఆచారం. అమ్మాయిలు వెనక అబ్బాయిలు పడాల్సిందే. కానీ ఇప్పుడు మీరు రూట్ మార్చి అమ్మాయిలు మీ వెనక పడేలా చేస్తున్నారు. అందుకే తప్పక మేము ఇలా చేయాల్సి వస్తుంది. అవును, మీ ఆఫీసులో అమ్మాయిని ఏంటి తెగ వెతికేస్తున్నావు? ఆ అమ్మాయి అంత బాగా నచ్చిందా అని అడిగింది. అతనిని గుర్తు చేయగానే పవన్ కాస్త సిగ్గుపడుతూ మరలా వెంటనే, ఆఫీసులో అమ్మాయా? ఆఫీసులో అమ్మాయి ఎవరు? అయినా నీకు మా ఆఫీస్ గురించి ఏం తెలుసు అన్నాడు. నాకు తెలుసులేరా, ఇప్పుడు చెప్పు, నువ్వు అతిథిని ప్రేమిస్తున్నావా లేదా అని సూటిగా అడిగింది. పవన్ తన మనసులో మాటను అలేఖ్య ముందు బయట పెడుతూ, అవును, అతిథిని ప్రేమిస్తున్నాను. తన కళ్ళ ముందు ఉన్నప్పుడు తన విలువ నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు తను లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఒక్కసారి తను నా ముందుకు వస్తే చాలు, ఇక తనని విడిచిపెట్టను. నా గురించి ఇన్ని తెలుసుకున్నావు కదా, అతిథిని నా ముందుకు తీసుకుని రాలేవా అన్నాడు. అలేఖ్య ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, సారీరా, అతిథిని నీ ముందుకు తీసుకుని వచ్చేంత పవర్స్ నాకు లేవు. నువ్వే వెనక్కి తిరుగు అంది. అలేఖ్య అన్న మాట అర్థం కాక వెర్రి మొహం వేసుకున్న పవన్ బుర్ర గోక్కుంటూ వెనక్కి తిరిగాడు. తన కళ్ళ ముందు నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని పిచ్చి పిచ్చిగా నవ్వుతున్న అతిథి కనపడేసరికి కళ్ళు చేటంత చేసుకుని యాహూ అంటూ ఎగిరి గంతేసి అతిథిని అమాంతం వెళ్ళి హత్తుకున్నాడు. అలేఖ్య పవన్ని, ఒరే వెధవా, నేనిక్కడే ఉన్నానురా, ఆ అమ్మాయిని వదలరా, నీ మనసేంటో తెలియాలని ఆ అమ్మాయిని రప్పిస్తే ఆ అమ్మాయిని నువ్వు చేస్తున్నది ఏంట్రా అంది. పవన్ అలేఖ్యతో, ఇక నీ పైన అయిపోయిందిగా, పక్కకి పో. ఇన్ని రోజులుగా నా మనసులో దాచుకున్నది నా అతిథికి చెప్పాలిగా అంటూ అతిథికి దూరం జరిగి, ఐఎమ్ సారీ, నీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. ఆ తర్వాతే నీపై నాకున్నది ప్రేమ అని తెలుసుకున్నాను. కానీ ఇన్నాళ్ళుగా ఆ జన్మ బ్రహ్మచారి అనే ముసుగు తొడుక్కుని ఉండడంతో దాని నుంచి బయటపడడానికి నాకు కాస్త టైం పట్టింది. ఈ రాక్షసి గనుక నాకు ఎదురు కాకపోతే నేను ఇప్పటికీ బయటపడేవాడిని కాదు అంటూ అలేఖ్య వైపు చూశాడు. అలేఖ్య అందంగా నవ్వుతూ, మీ ఇద్దరూ ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండండి, ఇంక నేను వెళ్తాను అంది. అదేంటి, ఎక్కడికి వెళ్తావు? వద్దు, నువ్వు మాతో పాటే ఉండు అన్నాడు. అతిథి కోపంగా పవన్ని వీపు మీద కొట్టి, అంటే నువ్వు నన్ను కాకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా అంది. ఓరి దేవుడా, ఇప్పుడే అమ్మాయి ప్రేమను కన్ఫర్మ్ చేశానో లేదో అప్పుడే నా బెండింగ్ మొదలైపోయినట్టుంది, నా మీద అప్పుడే చేయి చేసేసుకుంది అని అంటూ, ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్ అంతవరకే, ఏంటో అలా ప్రత్యక్షమవుతుంది, అలా మాయమైపోతుంది, దెయ్యమో తెలియడం లేదు, దేవతమో తెలియడం లేదు అన్నాడు. పవన్ నవ్వులాటకు అన్న అలేఖ్య నవ్వుతూ పవన్ ముందుకు వచ్చి, రే, నువ్వు అన్నట్టుగా నేను నిజంగా దెయ్యాన్నేరా, మీ అన్నయ్య ముద్దుగా పిలుచుకునే అల్లరి దెయ్యాన్ని అంది. పవన్ షాక్ అయ్యి, మా అన్నయ్య నీకు తెలుసా అన్నాడు. అవునరా, మీ అన్నయ్య కోరిక మేరకే నేను ఇక్కడికి వచ్చాను అంది. పవన్కి అర్థం కాక, మా అన్నయ్య కోరిక మేరకు రావడం ఏంటి? మా అన్నయ్య చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది అన్నాడు. అవును, చనిపోయిన మీ అన్నయ్య తనకంటే 2 ఏళ్ల ముందు చనిపోయిన నన్ను నీ దగ్గరికి పంపించాడు అంది. ఒక్కసారిగా పవన్ అదిరిపడి, అంటే నువ్వు నువ్వు అన్నాడు. మరీ అంత షాక్ అవ్వకు, నేను అల్లరి దెయ్యాన్ని అని చెప్పి మళ్ళీ కాస్త సిగ్గుపడుతూ, మీ అన్నయ్యకి ముద్దల దెయ్యాన్ని కూడా అంది. పవన్ అతిథి కళ్ళు ఇంతెంత చేసుకుని, ఏంటి, నువ్వు దెయ్యానివా? దెయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అన్నారు. అలేఖ్య నవ్వుతూ, హలో, మేం కూడా ఒకప్పుడు మనుషులమే, మేలాగే అందంగా బతికిన వాళ్ళమే. ఏదో కర్మకాలి త్వరగా చనిపోయాం, ఆశలు తీరక చచ్చిన మేము దయ్యాలుగా మారాం అంది. అది సరే, మా అన్నయ్య నిన్నెలా కలిశాడు అని తన అనుమానం బయటపెట్టాడు పవన్. మీ అన్నయ్య చనిపోయి తన ఆశ తీరక దెయ్యమయ్యి దెయ్యాల మరి చెట్టుకు వచ్చాడు. అంతకుముందే నాకు మీ అన్నయ్య తెలియడంతో తనతో సులువుగానే స్నేహం చేశాను. చనిపోయి వచ్చిన తనకి వేదన దూరం కాలేదు. నీ గురించి, మీ అమ్మ గురించే ఆలోచన. ఒక్కసారి బ్రతికి మీ అమ్మని క్షమాపణ అడగాలి అని ఎంతో ఏడ్చేవాడు అంది. పవన్ కోపంగా, అంత ఏడ్చేవాడు ఒక అమ్మాయి కోసం ప్రాణం తీసుకోవడానికి సిగ్గనిపించలేదా? ఏదైనా బ్రతుకుండి సాధించుకోవాలి కానీ చనిపోయి కాదు అన్నాడు. అంటే మీ అన్నయ్య అమ్మాయి కోసం చనిపోయాడని అనుకుంటున్నావా అంది. పవన్ ఆశ్చర్యంగా,
అదేంటి, మా అన్నయ్య ఎవరినో అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయి డబ్బున్నవాడు దొరకడంతో మా అన్నయ్యని చీకొట్టి వాడిని పెళ్లి చేసుకుందని, అన్నయ్య డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు అని కాలేజీ వాళ్ళు చెప్పారు అన్నాడు. అలేఖ్య కోపంగా, లేదు, అదంతా అబద్ధం. మీ అన్నయ్య సూసైడ్ చేసుకోలేదు. బలవంతంగా తను సూసైడ్ చేసుకునేలాగా చేశారు అంది. పవన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి, ఏంటి నువ్వంటున్నది? మా అన్నయ్యది బలవంతపు చావా? ఒక అమ్మాయి మోసం చేస్తే మా అన్నయ్య చనిపోలేదా అని ఏడుస్తూ అన్నాడు. అవును, కాలేజీలో ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే మీ అన్నయ్య అడ్డుకున్నాడు. శృతి మించితే వాడిని కొట్టాడు. ఆ కోపంలో వాడు మీ అన్నయ్యను ట్రాప్ చేసి ఒక అమ్మాయి మీ అన్నయ్యని మిస్అండర్స్టాండింగ్ చేసుకునేలాగా చేసి అందరిలో అవమానించేలాగా చేశాడు. ఆ అవమానం తట్టుకోలేని మీ అన్నయ్య హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం బయటకొస్తే వాళ్ళ పీక మీదకి వస్తుందని, అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి మోసం చేస్తే తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అని ఒక పుకారు పుట్టించారు. ఇది జరిగింది. తన తప్పు లేకుండా జరిగిన దానికి క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాణాలు పోగొట్టుకున్న మీ అన్నయ్య చనిపోయిన తర్వాత నిన్ను మీ అమ్మని తలుచుకుని బాధపడుతూనే ఉన్నాడు. ఎలాగైనా పిరికివాడు అయిన నీలో ధైర్యం నింపి తన విషయంలో జరిగిన దానికి అమ్మాయిల్ని ద్వేషిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని, నిన్ను సరైన దారిలో పెట్టాలని మా దయ్యాల లోకంలో స్పెషల్ పర్మిషన్ తీసుకుని నీ ముందుకి వచ్చాను. నువ్వు అతిథి కలిశారు, నాకు అదే చాలు. ఇంక నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్తాను, మీ ఇద్దరూ సుఖంగా బతకండి అని మాయమైపోయింది. ఈ ఇద్దరూ తమ ముందు జరిగిన అద్భుతాన్ని నమ్మలేనట్టుగా చూసి తన శ్రీకర్ విషయంలో జరిగిన దాన్ని తలుచుకుని బాధపడ్డారు. పవన్ తల్లిని కలిసి విషయం చెప్పి అతిథిని పెళ్లి చేసుకుని తల్లితో కలిసి సుఖంగా జీవించాడు. ఈ షార్ట్ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని షార్ట్ స్టోరీస్తో మీ ముందుకు రావాలంటే నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయాలి. అప్పుడే నేను మరిన్ని స్టోరీస్ మరింత ఉత్సాహంగా చేసి మీకు ముందుకు తీసుకొని రాగలుగుతాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అప్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో బ్యూటిఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.